దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి తన హస్తముతో రాసినటువంటి మాటలు ఇవి. నీ జీవితాన్ని దీవెనకరంగా ఉండేదానికి దేవుడు చెప్పినటువంటి మాటలు, పలుకులు, ఈ మాటలు నీ హృదయములో చేర్చుకొని ఆయన మార్గములో జీవించటకు సిద్ధపాటు కలిగిన వ్యక్తివైతే దేవుని సంతోషపెట్టే వ్యక్తివి. దేవుని సంతోషపెట్టే వ్యక్తివైతే భూమి మీద నీ వాళ్ళనందరినీ, నీతో ఉన్న వాళ్ళనందరినీ, నీ ప్రాంతంలో ఉన్న వారినందరినీ సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటావు, జ్ఞానవంతుడిగా ఉంటావు. దేవుడి వాక్యానికి విరోధంగా జీవిస్తే అజ్ఞానములో పడిపోతాం. కాబట్టి దేవుడి వాక్యం ముందుగా చెప్తుంది, జ్ఞానవంతులు ఎవరంటే ఉపదేశమును నిరాకరించగా. ఈరోజు ఈ మాట చదువుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఎన్ని దినం నువ్వు దేవుడి మందిరాన్ని నిరాకరించావు, నువ్వు అడుగులు ముందుకేస్తావు అజ్ఞానముతో నువ్వు అడుగులు వేసినప్పుడల్లా అవన్నీ నీ మీద సాక్షిగా ఉంటాయి. బిడ్డ, బి కేర్ఫుల్.